Welcome back to NTNM Academy. Today is our డే 10. డే 10లో మనం ఏం నేర్చుకోబోతున్నాం? డే 9లో మనం ఏం నేర్చుకున్నాం? డే 8లో ఏం నేర్చుకున్నాం అంటే డే 8 అండ్ 9 మనం ఫంక్షన్స్ గురించి నేర్చుకున్నాం. ఈరోజు మనం ఏం నేర్చుకోబోతున్నాం అంటే మాడ్యూల్స్ గురించి నేర్చుకోబోతున్నాం. మాడ్యూల్స్ అంటే ఏంటి? మనం మాడ్యూల్స్ని ఎలా క్రియేట్ చేసుకోవాలి, బయట ఉన్న మాడ్యూల్స్ మనం ఎట్లా యూజ్ చేసుకోవాలి త్రూ ద లైబ్రరీస్. లైక్ ఎట్లా అంటే ఇప్పుడు ఒక మాడ్యూల్ అంటే ఏంది? ఒక మాడ్యూల్ అంటే ఏంటంటే ఒక సెట్ ఆఫ్ కోడ్. అదొక టూల్ కిట్ లాగా. ఏమంటారు? ఒక మాడ్యూల్ అంటే ఒక మాడ్యూల్‌లో ఏమేమి ఉంటాయో తెలుసా మీకు? ఒక మాడ్యూల్‌లో వేరియబుల్స్, లిస్ట్ ఆఫ్ వేరియబుల్స్, లిస్ట్ ఆఫ్ ఫంక్షన్స్, లిస్ట్ ఆఫ్ ఆపరేషన్స్, లిస్ట్ ఆఫ్ అన్నీ ఉంటాయి. ఒక ప్రోగ్రామ్‌కి ఏమేమి కావాలనో లైక్ ఎట్లా మాడ్యూల్‌ని మనం ఏమంటారు? ఎలా క్రియేట్ చేయాలి? అంటే మన ఓన్ మాడ్యూల్‌ని మన అంతకు మనం ఒక మాడ్యూల్‌ని ఎలా క్రియేట్ చేసుకుంటాం? అండ్ ఏమంటారు? బయట ఉన్న మాడ్యూల్స్ గానీ, లైబ్రరీస్ గానీ మనం ఎలా బయట నుంచి తెచ్చుకొని ఇంపోర్ట్ చేసుకుంటాం. సో, ఇప్పుడు ఒక మాడ్యూల్ మనం క్రియేట్ చేసిన తర్వాత ఏం చేస్తాం? నెక్స్ట్ ఆ మాడ్యూల్‌ని మన దాంట్లోకి తెచ్చుకోవాలంటే ఇంపోర్ట్ అనే కీవర్డ్‌ని యూజ్ చేసుకొని మనం అక్కడ నుంచి మాడ్యూల్‌ని మన దాంట్లోకి తెచ్చుకుంటాం. ఒక ప్రోగ్రామ్‌లోకి తెచ్చుకుంటాం. ప్రెజెంట్ ఇప్పుడు మీకు మాడ్యూల్ అనేసి చెప్పినా కదా! లైక్ ఎట్లా అంటే మాడ్యూల్స్ ఏముంటాయి? ఫంక్షన్స్ ఉంటాయి, క్లాసెస్ ఉంటాయి, ఆబ్జెక్ట్స్ ఉంటాయి. ఇలా ఎన్నో ఉంటాయి. సో, అవన్నీ ఒక దాంట్లో ఒక కుప్ప కట్టేసి ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పాలంటే మీరు బెంగుళూరుకెళ్ళినారు. మీకొక రెంటెడ్ హౌస్ కావాలా. ఇప్పుడు మాడ్యూల్ అంటే ఏందంటే ఫుల్ ఫర్నిష్డ్ హోమ్ అని ఉంటది. అంటే అన్నీ దాంట్లోనే ఉంటాయి. సో, నువ్వేమంటారు పోయి దాంట్లోకి పోతే చేరతానే నీకన్నీ ఏమంటారు ఇప్పుడు కాట్ ఉంటది, ఫ్రిడ్జ్ ఉంటది, ఫ్యాన్స్ అన్నీ ఉంటాయి. నువ్వేం తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. సో, సింపుల్‌గా నువ్వు జాయిన్ అయితావు అంతే. సో, అట్లా మన మాడ్యూల్స్ ఏందంటే ముందే కోడ్ అన్నీ రాసి పెట్టింటారు. సో, ఆ మాడ్యూల్‌ని మనం ఏం చేస్తాం ఇంపోర్ట్ అనే కీవర్డ్ వాడుకొని ఆ కోడ్‌నంతా మన దాంట్లోకి తెచ్చుకుంటాం. అంతే సింపుల్‌గా. ఇక్కడ మనం ఫస్ట్ ఏం తెలుసుకుంటామంటే ఒక మాడ్యూల్‌ని ఎలా క్రియేట్ చేయాలి? ఇప్పుడు దానికి ఎగ్జాంపుల్ చెప్పినట్టు ఫుల్ ఫర్నిష్డ్ హోమ్ చేయాలంటే వాడేం చేయాలి ఫస్టు? వస్తువులన్నీ దాంట్లో కొనుక్కోవాలా. కొనుక్కొని ఆ ఇంట్లో ఇనిషియలైజ్ చేయాలి. ఇనిషియలైజేషన్ చేసిన తర్వాత మనకి వాడు రెంట్‌కి ఇస్తాడు. అట్లా ఇప్పుడు మనం ఒక మాడ్యూల్ క్రియేట్ చేయాలన్నప్పుడు ఏం చేస్తామంటే ఫస్ట్ ఆ మాడ్యూల్‌లో ఒక సెట్ ఆఫ్ కోడ్‌లని రాసుకుంటాం. నీకిష్టం వచ్చిన కోడ్ రాసుకోవచ్చు. నీకిష్టం వచ్చిన ఆపరేషన్స్ రాసుకోవచ్చు. నీకిష్టం వచ్చిన క్లాస్ రాసుకోవచ్చు. నీకిష్టం వచ్చిన ఫంక్షన్స్ రాసుకోవచ్చు. నీకిష్టం వచ్చిన ఆబ్జెక్ట్స్ రాసుకోవచ్చు. అన్నీ కుప్పబెడతావు. దాంట్లో పెట్టేసి ఏం చేస్తావు? ఫస్ట్ మనం ఒక క్రియేట్ చేయాలన్నప్పుడు ఒక మాడ్యూల్ అంతా మనం ప్రిపేర్ చేసి ఒక మాడ్యూల్‌లో పైథాన్ కోడ్ నీకు అవసరమైన పైథాన్ కోడ్ అంతా ఒక దాంట్లో ఏసి దానికి ఏమంటారు డాట్ పీవై అని సేవ్ చేయాలా. సేవ్ చేసిన తర్వాత ఇంకొక టెర్మినల్ ఓపెన్ చేసి ఆ టెర్మినల్‌లో నువ్వు ఎట్లా డైరెక్ట్ ఇంపోర్ట్ చేసుకోవాలనుకుంటున్నావు కదా! ఇప్పుడు మాడ్యూల్‌ని నీకు ఇష్టం వచ్చిన మాడ్యూల్ నీ పేరే పెట్టుకోవచ్చు. మల్లేష్ మాడ్యూల్ గాని, సాయి మాడ్యూల్ గాని, శ్రీ మాడ్యూల్ గాని, శివ మాడ్యూల్ గాని ఇట్లా మాడ్యూల్స్ పేర్లు నీ ఇష్టం. నీ ఏదైనా పెట్టుకో. సో, దాన్ని డాట్ పీవైతో సేవ్ చేయాలా. సేవ్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇంకొక టెర్మినల్ ఓపెన్ చేసి అప్పుడు ఏం చేస్తామంటే ఇంపోర్ట్ అనే కీవర్డ్ వాడి నీది ఏదైతే ఉందో దాన్ని ఏమంటారు ఇప్పుడు నెక్స్ట్ ఏమంటారు ఇప్పుడు హ్మ్. నీ మాడ్యూల్ అనుకున్నాం. నీ మాడ్యూల్. ఇప్పుడు నువ్వు చూస్తున్నావు కదా! నీ మాడ్యూల్ అనుకున్నాం. సో, నేను నీ మాడ్యూల్ పేరులో ఒక డిక్షనరీని క్రియేట్ చేసుంటా. లెట్స్ సే ఒక డిక్షనరీ అనుకోండి. ఆ డిక్షనరీని నేను ఇంకొక మాడ్యూల్ నుంచి ఇంకొక దా ఇంకో ఆ మాడ్యూల్‌లో అవన్నీ రాశాను కదా! పర్సనల్ అవన్నీ. ఇంకొక టెర్మినల్ ఓపెన్ చేసి నాకు అవంతా డిక్షనరీ కోడ్ అంతా కొట్టకుండా డైరెక్ట్‌గా యాక్సెస్ చేస్తా. ఈ దీంట్లో ఎంతుంది? దీంట్లో ఏముంది? దాంట్లో ఏముందని. సో, ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ చూద్దాం. చూడండి. ఆహ్, ఇప్పుడు లెట్స్ సే మీకు ఫస్ట్ కాడ నుంచి చూపియాలి కాబట్టి నేను చూపిస్తున్నా. ఇప్పుడు మనం ఒకటి చూద్దాం. న్యూ ఫైల్ తీసుకుందాం. ఈ కోడ్ అంతా రాసుకున్నాం. ఇది డిక్షనరీస్ మీరు ఆల్రెడీ మీకు చెప్పినదే డిక్షనరీస్ ఇది. డిక్షనరీస్ కోడ్. సో, దీన్ని సేవ్ చేయాలి ఫస్ట్ మనం. దేంతో సేవ్ చేయాలని చెప్పినా, ఇప్పుడు లెట్స్ సే ఏమంటే నీ లిస్ట్ అనుకో. లేదా నీ 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 మాడ్యూల్ నీ మాడ్యూల్ మనం పేరు ఇద్దాం. నీ మాడ్యూల్ డాట్ పీవై ఇచ్చినాను. ఇది ఇచ్చిన. నీ మాడ్యూల్ డాట్ పీవై అని ఇచ్చిన. సేవ్ కొట్టిన. కొట్టిన తర్వాత ఇక్కడ నుంచి మళ్ళీ ఇంకో ఫైల్ తీసుకొని ఇప్పుడు నువ్వేం చేయాలనుకుంటున్నావు? నీ మాడ్యూల్‌లో నుంచి తెచ్చుకోవాలనుకున్నావు. ఇంపోర్ట్ నీ మాడ్యూల్. నీ మాడ్యూల్‌లో నుంచి ఇంపోర్ట్ అయితది అది. ఇప్పుడు ఇక్కడ ఏముంది? లెట్స్ సే ఏ అనేది ఒకటి అనుకోండి. ఏదో ఒక వేరియబుల్ తీసుకో. నీ ఇష్టం వచ్చిన వేరియబుల్. దాంట్లోకి మనం ఏమి ఇస్తున్నామంటే నీ మాడ్యూల్ డాట్ పర్సన్1లో ఉన్న పర్సన్1లో ఉన్న మనకి ఏం కావాలా? ఏజ్ ఎంత? ప్రింట్ ఆఫ్ ఏ. సో, ఇక్కడ మనం ఇది రన్ చేసాం. రన్ చేస్తే ఏమొచ్చింది? పర్సన్1 కదా! పర్సన్1 వాడి యొక్క ఏజ్ వచ్చింది. పర్సన్2 మన దగ్గర 2 పర్సన్‌లు ఉన్నారు.
పర్సెంటేజ్ కూడా వచ్చేసింది. సో ఇక్కడ మనం చూసినట్టయితే ఇక్కడ మనకేం రావాలా, కంట్రోల్ ఎస్. ఇక్కడ కూడా నీ ఇష్టం, ఇది నార్మల్ కోడ్, నేను ఏదన్నా అనుకో, నో డాట్ పీ వై అనుకోండి. ఇది ఏంటంటే నీ ప్రోగ్రామ్, ఇది నీ ప్రోగ్రాంలోకి రన్ చేస్తున్నావు. ఇది వచ్చింది. ఓకే సారీ, ఇక్కడ నీకు ఏమంటే ఎర్రర్ వచ్చింది కదా, ఇది ఎర్రర్. సో ఈ ఎర్రర్ని మనం రెక్టిఫై చేసాం. తర్వాత ఏమొచ్చింది, 20 వచ్చిందా. ఇక్కడున్న ఏజ్ 20 ఈ ప్రోగ్రాంలోకి వచ్చింది. ఈ ప్రోగ్రామ్ అనేది మన నార్మల్ ప్రోగ్రామ్ అనుకోండి. లెట్స్ సే మీకు అర్థమయ్యేటప్పుడు ఎట్లా చెప్తా. ఇప్పుడు మనం ఫస్ట్ ఏం చేసాం, నీ మాడ్యూల్ అనే పీవై ఫైల్ని చేసినాం. నీ మాడ్యూల్ డాట్ పీవైలో ఏం రాసాం, పర్సన్ 1 నేమ్ సాయి, ఏజ్ 20 ఇవి ఇచ్చినాం. ఇది లెట్స్ సే ఇప్పుడు రన్ చేద్దాం. రన్ చేసినప్పుడు ఏమొచ్చింది, నీకు డాటా పర్సన్ 1లో ఏముంది, పర్సన్ 1లో ఏముంది, నేమ్ సాయి, ఏజ్ 20 ఇవి ఉన్నాయి. పర్సన్ 2లో ఏముంది, ఇవి ఉన్నాయి. సో ఈ డాటా అనేది మనం ఈ దీంట్లో ఇచ్చినాం. ఇది ఏమంటారు, మన మాడ్యూల్, మనం ఓన్గా క్రియేట్ చేసిన మాడ్యూల్ ఇది. దీనికి ఏమని పేరు ఇచ్చినాం, నీ మాడ్యూల్ డాట్ పీవై అని పేరు ఇచ్చినాం. ఈ మాడ్యూల్లో నుంచి మనం ఏం తీసుకుంటున్నాం, ఈ పక్క కోడ్, ఇది సపరేట్ కోడ్, ఇది ఇంకో టర్మినల్ చూసినట్టయితే మీరు, ఇది ఇంకో టర్మినల్. ఈ టర్మినల్లో మనం ఏం రాస్తున్నామంటే, నుంచి మనకి ఏం కావాలన్నాం, ఏ అనేది వేరియబుల్, నీకు ఏమైనా పెట్టుకోయాడు, బి పెట్టుకో, నేను ఏ పెట్టుకున్నాను, నువ్వు ఏ పెట్టుకున్నావు, బి పెట్టుకో, ఏముంది సేవ్ చేసినాం. పర్సన్ ఒక ఏజ్ కావాలన్నాం, రన్ చేసినాం, వచ్చిందా 20, ఇదిగో 20. సో 20 వద్దు, ఏజ్ వద్దు, అంది నేమ్ కావాలనుకున్నాం. వాళ్ళ నేమ్ ఏంది నేమ్ సాయి వచ్చింది. సో ఇప్పుడు ఇక్కడ నేమ్ కూడా వద్దండి, పర్సన్ 2లోది కావాలనుకుంటాను. ఇది ఏం రాసినాం, 2 రాసినాము. లెట్స్ సే వాడి కంట్రీ కావాలనుకుంటాను, లేకపోతే సిటీ కావాలనుకున్నాం. పర్సన్ 2లో సిటీ కావాలనుకుంటాను. ఇక్కడ పర్సన్ 2లో సిటీ ఏముంది, కడప ఉంది. సో పర్సన్ 2లో నేమ్ కావాలనుకున్నాం, నేమ్, లెట్స్ సే నేమ్ రన్ చేసినాం, వచ్చింది. ఇప్పుడు మీకు ఏంటంటే వాడి ఏజ్ తీసుకున్నాం, పర్సన్ 2లో ఏజ్ 25 వచ్చిందా. ఇప్పుడు పర్సన్ 1లో కూడా ఏజ్ తీసుకున్నాం, ఏజ్ వచ్చిందా. ఇక్కడ ఇది యాక్చువల్గా ఇది మన మెయిన్ కోడ్ ఏంటంటే మనం ఒక మాడ్యూల్ని క్రియేట్ చేసినాం. ఇక్కడ మాడ్యూల్ పేరు ఏమి ఇచ్చినాం, నీ మాడ్యూల్ అని ఇచ్చినాం. డాట్ పీవైతో సేవ్ చేసాం. ఇక్కడ ఏంటంటే నీకు ఇది ఒక్కటే అని కాదు, నువ్వు ఇక్కడ ఏమంటారు, గ్రూప్ ఆఫ్ డాటా అండ్ గ్రూప్ ఆఫ్ కోడ్. ఇక్కడ అడిషన్ వేసుకో, సబ్ట్రాక్షన్ వేసుకో, ఏమంటారు ఇంకా వేరే ఏమైనా వేసుకో, స్క్వేర్స్ కానీ, ఈవెన్ నెంబర్స్ కానీ, వేరే నెంబర్స్, నీ ఇష్టం వచ్చిన కోడ్ అంతా ఈ మాడ్యూల్లో వేసి చూడు. నువ్వు, నేను సింపుల్గా చెప్తున్నా, మీరు వేసి చూడండి ఒకసారి. వేసిన తర్వాత ఇక్కడ నువ్వు గుర్తుపెట్టుకోవాల్సిందంటే, ఫస్ట్ ఒక టర్మినల్ ఓపెన్ చేసి ఆ టర్మినల్లో నీకు ఇష్టం వచ్చిన కోడ్ అంతా వేసావు. వేసిన తర్వాత ఏం చేస్తామంటే, నెక్స్ట్ ఇంకో టర్మినల్ ఓపెన్ చేసి ఇక్కడ ఇంపోర్ట్ నీ మాడ్యూల్ అనేసాము. ఈడేంది, నువ్వు ఈడ ఏ పేరుతో అయితే సేవ్ చేసింటావో దాన్ని నేను వేరే టర్మినల్లో ఇంపోర్ట్ చేసుకో. అప్పుడు ఏమవుతుందంటే, ఈ నీ మాడ్యూల్లో అనేది ఏంటంటే, ఇక్కడున్న ఈ స్పెసిఫిక్ కోడ్ అంతా దీంట్లోకి వచ్చింటారు, నీ మాడ్యూల్లోకి వచ్చింటారు. అప్పుడు ఏం చేసావు, సింపుల్గా దాంట్లోకి యాక్సెస్ చేస్తున్నాం. ఇక్కడ ఏంది, బి ఈక్వల్ టు నీ మాడ్యూల్ డాట్ పర్సన్ 1 అని ఇచ్చాం. పర్సన్ 1 అని ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే, నీ మాడ్యూల్లో ఉన్న, నీ టర్మినల్లో ఉన్న పర్సన్ మాడ్యూల్లోకి పోయి పర్సన్ 1ది ఏజ్ అని అడిగాం. ఏజ్ ఇది కీ వాల్యూ, ఇది కీ ఏజ్ అనే కీ, ఇది వాల్యూ. ఏజ్ ఒక వాల్యూ ఎంత, 20 ప్రింట్ అవుతుంది. ఇక్కడ మనం ఏం చేసినామంటే, నీ మాడ్యూల్లో ఉండేవి ప్రింట్ అవుతాయో లేవో చూసినాం. అప్పుడు ప్రింట్ అయినాయి. నెక్స్ట్ ఏం చేసినామంటే, ఇంకా నీ మాడ్యూల్తో అవసరం లేదు, నీ మాడ్యూల్ డైరెక్ట్గా వచ్చేసింది. ఇక్కడ నువ్వు ఇచ్చానే, ఇక్కడ నీ మాడ్యూల్ ఇంపార్టెంట్ కొడతాను, నీ మాడ్యూల్ డేటా అంతా కూడా దీంట్లోకి వచ్చింటాను. అప్పుడు ఏమైతే, ఇప్పుడు నువ్వేంటంటే ఒక ఇల్లు కట్టేసి దాంట్లో ఫర్నిచర్ అంతా పెట్టినావు. ఇక్కడ నేను చేరిన తర్వాత నేను ఏదైనా వాడుకోవచ్చు. అట్లా ఇది ఏం వాడుతున్నాం అంటే, ఇక్కడ ఫస్ట్ ఏమంటారు, ఏజ్ ఇచ్చినప్పుడు ఏజ్ వచ్చింది. నెక్స్ట్ నేను ఏమి ఇచ్చిన అంటే, మీరు ముందు ఏమంటారు, నేను టైప్ చేసి చెప్పినా కదా, అప్పుడు దాంట్లో ఏమి ఇచ్చిన, నేమ్ ఇచ్చిన. నేమ్ ఇచ్చింది ఏమొచ్చింది, సాయి అని వచ్చింది. సాయి అనేవాడు పర్సన్ 1లో ఉన్నాడు.
ఇదండి ఫస్ట్ నేమే సాయి. తర్వాత ఏమొచ్చింది నేనేమి ఇచ్చిన పర్సన్ 2లో ఉండే సిటీ ఇచ్చిన. సిటీ ఏంది కడప అని వచ్చింది ఇక్కడ. కడప అని వచ్చిందా? అండ్ ఏమంటారు సెకండ్ పర్సన్ 2లో ఉన్న ఏమంటారు నేమ్ ఇచ్చినాం. నేమ్ ఇచ్చితే ఏమొచ్చింది మల్లేష్ అని వచ్చింది. లెట్స్ సే మల్లేష్ అని ఇయ్య. సో ఇక్కడికి ఈ నుంచి ఈడికి పోతది. పోయి దానిలో నుంచి కాల్ చేస్తా. అంటే నీకు ఈడ పోదు. ఆల్రెడీ నీకు ఈ కోడ్ అంతా నీ దీంట్లోకి వచ్చిందనమాట. నీ మాడ్యూల్‌లోకి వచ్చింటది. సో అక్కడ ఏమైతదంటే నీ మాడ్యూల్‌లోకి వచ్చింటది కాబట్టి సారీ. నీ మాడ్యూల్‌లోకి వచ్చింటది కాబట్టి నువ్వు వేరే ఏమంటారు వేరే కోడ్ అంతా రాయాల్సిన అవసరం లే. ఆ కోడ్ అంతా నీ దాంట్లోకి వచ్చింది. అప్పుడు సింపుల్‌గా ఈడ మల్లేష్ అనే ప్రింట్ అయితది. నెక్స్ట్ ఏమంటారు నీకు ఈడ 25 ఏజ్ అని ప్రింట్ అయిందా? 25 అంటే ఏంది? 25 ఎవరిది ఉంది? ఈడ 25 ఏజ్ అని ఇచ్చినాం. సో పర్సన్ 2లో ఉండే ఏజ్ ప్రింట్ అయింది. సో మీకాడ నేను ఎక్స్‌ప్లెయిన్ చేసినట్టు ఏంటంటే ముందుసారి నేను రియల్ టైమ్‌లో చేసినాను. అది ఏమంటారు మీకు కోడ్ ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఏజ్ 20 ఫస్ట్ ఏజ్ పర్సన్ 1లో ఉండే ఏజ్ 20 లాస్ట్‌కి. ఇది ఏమంటారు మనం ఓన్‌గా క్రియేట్ మాడ్యూల్ చేయడానికి. మీకు సింపుల్‌గా చెప్తాను నేను. ఫస్ట్ నువ్వు టెర్మినల్ ఓపెన్ చేయి. టెర్మినల్ ఓపెన్ చేసిన తర్వాత నీకు ఇష్టం వచ్చిన కోడ్ రాసుకోవడం. నీకు ఇష్టం వచ్చిన కోడ్ అంటే నీకు ఏది రాయాలనిపిస్తే నీకు అది రాయి. నీకు ఏది అయితే అది రాయి. నీకు ఇష్టం వచ్చిన కోడ్ రాసినావా? కోడ్ రాసిన తర్వాత దాన్ని .pyతో సేవ్ చేయి. సేవ్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇంకో టెర్మినల్ ఓపెన్ చేయి. ఇంకో టెర్మినల్‌లో ఏం చేస్తావంటే నార్మల్‌గా నీ కోడ్ రాసుకో. నార్మల్‌గా ఏమంటారు సేవ్ చేసుకో. నార్మల్ కోడ్ అనుకో ఇది. నీ ఇష్టం వచ్చినంత సేవ్ చేసుకో. ఈడ ఇంపోర్ట్ వాడు. ఇంపోర్ట్ కీబోర్డ్ వాడి ఇక్కడ నువ్వు ఏదైతే ఎస్ అని ఇచ్చినావో ఈ ఎస్ రాయి. ఇంపోర్ట్ ఎస్ అని రాస్తానే ఈడుండే కోడ్ అంతా ఈ టెర్మినల్‌లోకి వచ్చిండాలి. అంటే లోపల ఉండాలి. బయటికి పోతుంది. నీకు ఇక్కడ నువ్వు ఏమంటారు రిటర్న్ ఎక్స్ ప్లస్ వై అంటానే నీకు ఆడ నువ్వు ఏమైనా నెంబర్లు ఇస్తావు కదా ముందు దాంట్లో ఎక్స్ ప్లస్ వై అని అంటానే ఇక్కడ ఏమంటారు చూపిస్తారు అవుట్పుట్ వచ్చేస్తుంది. అంటే ఇక్కడ నువ్వేం మళ్ళీ అడిషన్కి ఫార్ములాస్ ఇన్షియలైజేషన్ ఏ ఇంటి ఎక్స్ ఈక్వల్ టు వై ఈక్వల్ టు ఎంత రాయడం డైరెక్ట్ ఆడ కూడా తీసుకొచ్చి పెట్టింది. సో అది ఏమంటారు మాడ్యూల్స్ వల్ల ఉపయోగాలు. ఇక్కడ నీకు అవుట్పుట్ వచ్చేస్తుంది. సో మెయిన్గా ఏంటంటే మనం తప్పులు చేసేది ఈ కోడ్ మనం ఏం రాస్తామంటే నీకు ఇష్టమైన కోడ్ రాస్తాం. అక్కడ నువ్వు ఇక్కడ ఏదైతే పేరుతో సేవ్ చేసినావో ఆ పేరుని ఇక్కడ ఇంపోర్ట్లో వాడాలి. వాడిన తర్వాత నీకు అవుట్పుట్ ఏది రానికి వస్తే అది లాట్ ఆఫ్ అప్పుడు అవుట్పుట్ వచ్చేస్తుంది అంతే. సో ఇది మీకు ఏమంటే చాలా సింపుల్. ఎక్స్టర్నల్ లైబ్రరీస్ ఎట్లా మనం ఇంపోర్ట్ చేసుకోవాలా, ఎట్లా మనం మన టెర్మినల్లోకి దీన్ని ఎట్లా సేవ్ చేసుకోవాలా. ఇప్పుడు ఏదన్నా ఒకటి ఉందనుకోండి ఫస్ట్ ఇప్పుడు మీకు ఏదైనా కావాలన్నా కూడా ఈ లింక్ ఉంటుంది. ఈ లింక్లో పైథాన్లోకి మనం ఏవేవి ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇప్పుడు వీడియో యాడ్ చేయాలనుకున్నాం, వీడియో యొక్క మాడ్యూల్ని కానీ లైబ్రరీని కానీ డౌన్లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ మీకు అవన్నీ లింకులు అనేవి దొరికేస్తాయి మ్యాక్సిమం. అంటే మీరు ఇప్పుడు ఏదైనా మాడ్యూల్ కానీ ఏదైనా లైబ్రరీని కానీ ఇప్పుడు ఇన్స్టాల్ చేసుకోవాలనుకున్నారు, పిప్ ఇన్స్టాల్ పైథాన్ అని కొడతారు. అప్పుడు పైథాన్ యొక్క మాడ్యూల్ అంతా నీకు ఏమంటారు ఇన్స్టాల్ అయిపోతుంది. ఈ లింక్ ఓపెన్ చేస్తేనే ఇట్లా వస్తుంది మీకు పిప్ ఇన్స్టాల్ పిప్ కొడతాం. నెక్స్ట్ ఏమంటారు మీకు ఒక మ్యూజిక్ది ఏమంటారు మాడ్యూల్ కావాలంటే లైబ్రరీ అనుకోండి. ఇప్పుడు మ్యూజిక్ అని కొడతా ఇది వస్తుంది పిప్ ఇన్స్టాల్ పిప్ మ్యూజిక్ అని. ఇది కాపీ చేసుకొని మీరు ఏం చేస్తారంటే ఇక్కడ న్యూలోకి వెళ్ళి మనం కొత్తగా ఒకటి తీసుకున్నాం అనుకోండి, ఇది ఒకటి. ఇక్కడ మనం ఏం చేస్తాం దీన్ని కాపీ చేస్తాం, ఎంటర్ చేస్తాం అంతే. మీకు ఏమంటారు అంటే మ్యూజిక్ కోడ్ ఉంటుంది కదా, డిఫరెంట్ ఏమంటారు మ్యూజిక్ యాడ్ చేయాలంటే మన దాంట్లో కోడ్ ఉంటుంది. ఆ కోడ్ అంతా ఇక్కడ ఇన్స్టాల్ అయిపోతుంది. ఇక్కడ ఏమంటారు స్టార్ పడిందంటే మనకి రన్ అవుతుంది కోడ్ ఇంకా. సో అదంతా ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత మనకు ఏమంటారు ప్యాకేజెస్ మొత్తం ఇన్స్టాల్ అవుతూ ఉంటాయి. మీకు ఏది కావాలన్నా కూడా ఒక ఇమేజ్ని యాడ్ చేయాలనుకుంటున్నారు, ఇమేజ్ ఒక లైబ్రరీ నేమ్, ఈ లైబ్రరీ నేమ్ కాపీ చేసుకొని అక్కడ పేస్ట్ చేసి మీకు అక్కడ వచ్చేస్తుంది, ఇంపోర్ట్ అయిపోతాయి అక్కడ నుంచి ఇక్కడికి. సో వేరే ఏమంటారు ఎస్ఎం ఇంకొకటి ఏంటంటే వేరే ఏదైనా మీరు ఇంకా ఏది ఇచ్చుకోవాలన్నా కూడా ఇక్కడ డైరెక్ట్ ఏమంటారు ఇమేజ్ కానీ ఆడియో కానీ పీడిఎఫ్ ఇమేజెస్ కానీ ఇట్లా ఇది ఇచ్చుకొని దీన్ని కాపీ చేసుకొని ఇక్కడ మనం పిప్ మీద రాసుకొని అది కాపీ చేసి పేస్ట్ చేస్తేనే ఇక్కడ మీకు ఇన్స్టాల్ అయిపోతాయి. సో ఈ వీడియోకి ఏంటంటే మనం ఏమి నచ్చిన వీడియోలో మాడ్యూల్ అంటే ఏంది, మాడ్యూల్ని మనం ఎలా క్రియేట్ చేయాలి, మాడ్యూల్ని మనం ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలి, బయట నుంచి లైబ్రరీస్ని మనం ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలనేది కూడా నేర్చుకున్నాం. సో ఫస్ట్ ఏమంటారు మాడ్యూల్ అంటే ఏంది, మాడ్యూల్ అంటే ఒక మాడ్యూల్లో లోపల ఏమంటారు లిస్ట్ ఆఫ్ కోడ్స్ ఉంటాయి, లిస్ట్ ఆఫ్ ఫంక్షన్స్ ఉంటాయి. చూడండి ఇప్పుడు ఇక్కడ చూసినట్టయితే మాడ్యూల్లో లిస్ట్ ఆఫ్ ఫంక్షన్స్, క్లాసెస్, ఆబ్జెక్ట్స్, ఏమంటారు డిక్షనరీస్, సెట్స్ ఏవైనా పెట్టుకోవచ్చు. అవన్నీ ఒక లిస్ట్ ఒక మాడ్యూల్లో ఉంటాయి. ఆ మాడ్యూల్ని మనం ఇంపోర్ట్ చేసుకుంటాం. ఎట్లా ఇంపోర్ట్ చేసుకుంటాం, బై ద యూజ్ ఆఫ్ ఇంపోర్ట్ కీవర్డ్తో మనం ఇంపోర్ట్ చేసుకొని దాన్ని మనం దాంట్లో ఉండే కోడ్ అంతా వాడుకుంటాం. ఇప్పుడు యాడ్ చేయాలంటే నువ్వు సపరేట్గా అడిషన్ కోడ్ రాయాల్సిన అవసరం లేదు. ఎక్స్ ప్లస్ వై అని రాస్తానే యాడ్ అయిపోతుంది. సో ఇది ఇంకొకటి ఏంటంటే మనం ఎలా ఓన్గా క్రియేట్ చేస్తామంటే ఫస్ట్ ఒక మాడ్యూల్ తీసుకుంటాం, ఒక మాడ్యూల్లో పేరు రాసుకుంటాం, ఒక మాడ్యూల్ పేరు రాసుకొని దాంట్లో ఏమంటారు ఒక మాడ్యూల్ పేరు అంటే ఇట్లా సేవ్ చేస్తాం కదా, దాంట్లో మాడ్యూల్ పేరు అనేది. సో ఒక కోడ్ రాస్తాం, లెట్స్ సే మనం డిక్షనరీస్ కోడ్ రాసాం.
దాంట్లో కొంచెం డేటాని సేవ్ చేసినాం. సో, నెక్స్ట్ ఏం చేసినాం, దాన్ని డాట్ pyతో సేవ్ చేసినాం. తర్వాత ఏం చేసినాం, నెక్స్ట్ ఇంకో టెర్మినల్ తీసుకొని, ఆ టెర్మినల్‌లోకి పోయి, ఆ టెర్మినల్‌లో ఏం చేసినాం అంటే, దీన్ని యాక్సెస్ చేసి, అంటే దీన్ని యాక్సెస్ చేసి అంటే యాక్సెస్ ఏం చేయలే. మనం ముందు ఇచ్చిన కోడ్‌ని ఇంపోర్ట్ చేసుకున్నాం. ఆడ ఏమి ఇచ్చినా నీ మాడ్యూల్ అని ఇచ్చినా. ఏం చేసినప్పుడు ఇంపోర్ట్ నీ మాడ్యూల్ రాసుకున్నా. నీ మాడ్యూల్ రాసుకొని కింద ఏమంటారు పర్సన్ 1 ఒక ఏజ్ నాకు కావాలన్నా. పర్సన్ 1 ఒక ఏజ్ వచ్చేసింది. సో, ఇది ఓన్ మాడ్యూల్ క్రియేట్ చేయడం. ఇంకోటేంటంటే, మనం ఏం చెప్తున్నాం లాస్ట్‌లో ఎలా ఎలా లాస్ట్‌లో మనం ఏం చేస్తున్నాం అంటే లైబ్రరీస్‌ని ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలి. లైబ్రరీస్‌ని ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలంటే మీకు ఒక ఇది ఒక లింక్ ఇస్తా. లింక్ ఏమంటే డిస్క్రిప్షన్‌లో ఇస్తా. ఈ లింక్‌తోని మీరు ఏమంటారు ఇక్కడ మీకు ఏది కావాలంటే దాన్ని కొట్టుకొని ఈడున్న చిన్న లైన్‌ని కాపీ చేసి మన టెర్మినల్‌లో పేస్ట్ చేసిన తర్వాత మీకు అక్కడ డైరెక్ట్‌గా ఏమంటారు అవన్నీ ఇంపోర్ట్ అయిపోతాయి. అండ్ ఏమంటే డౌన్‌లోడ్ అయిపోయిన తర్వాత ఇమేజ్ అంతా డౌన్‌లోడ్ అయిపోయిన తర్వాత ఇంపోర్ట్ అయిపోతాయి. మీరు డైరెక్ట్ మన దాంట్లో మీరు ఇప్పుడు ఇట్లా ఇక్కడ అప్‌లోడ్ చేసుకోవాలి ఫస్ట్. అప్‌లోడ్ చేసుకొని ఒక డాటాని ఏదైనా వీడియోని మన వీడియో ఫార్మాట్ అప్‌లోడ్ చేసుకున్న తర్వాత వీడియో ఇట్లా వచ్చేస్తుంది ఇట్లా ఫస్ట్ టెక్స్ట్ డాటా. అంటే నేను ఏదైనా టెక్స్ట్ ఫైల్‌ని అప్‌లోడ్ చేసినా. సో, ఈడ సీఎస్‌వి ఫైల్ అప్‌లోడ్ చేసినా. ఇట్లా అప్‌లోడ్ చేసాం ఫైల్స్‌ని. సో, అప్‌లోడ్ చేసిన తర్వాత నెక్స్ట్ డైరెక్ట్ అక్కడి నుంచి అక్కడికి నువ్వు డైరెక్ట్‌గా ఏమంటారు కోడ్‌ని డైరెక్ట్‌గా వీడియోని తెచ్చుకోవచ్చు డైరెక్ట్‌గా మన దాంట్లోకి. సో, అది ఇంపోర్టింగ్. సో, యాహ్! ఈ వీడియో మీకు నచ్చినట్టయితే డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అవర్ 99 అకాడమీ ఛానల్. అండ్ డౌట్స్ ఏమన్నా ఉంటే కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. లేదంటే ఇన్‌స్టాగ్రామ్ బ్రాడ్‌కాస్ట్ ఛానల్ లింక్ ఇస్తాను. ఇన్‌స్టాగ్రామ్ ఐడీ ఇస్తాను. ఇంకా ఏమంటారు టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది. అలాగే మీకు లింక్డ్ఇన్ ఇది నా లింక్డ్ఇన్ ఐడీ. ఏమంటారు మీరు లింక్డ్ఇన్‌లో కూడా ఏమంటారు నాకు మెసేజ్ చేయొచ్చు. మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు మెసేజ్ చేసి నేను మీకు డౌట్స్‌ని క్లారిఫై చేయడానికి ఏమంటారు ముందుంటా. సో, ఈ వీడియోకి ఇంతే గైస్. బాయ్.